రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. రప్పారప్పా రక్తం పారిస్తా అంటూ మాట్లాడే జగన్ రాయలసీమ ఇరిగేషన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఎన్ని టీఎంసీల నీరిచ్చారో జిల్లాల వారీగా లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. సూపర్ ఎల్నినో పరిస్థితుల్లోనూ తాగునీటికి ఇబ్బంది లేకుండా చివరి రిజర్వాయర్ వరకు నీటితో నింపుతామని తెలిపారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు తొలి విడతగా రోజుకు 11,500 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదే హంద్రినీవాకు 3,870 కోట్లు ఖర్చు చేసి 55 టీఎంసీల నీటిని రాయలసీమ చివరి భూములకు తరలించిందని, మరో 3,000 కోట్ల పనులు కొనసాగుతున్నాయని నిమ్మల రామానాయుడు తెలిపారు. అంటూ రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేళ్లను నరికినట్టుగా నరుకుతాము, రక్తాన్ని పారిస్తామని పదే పదే చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఈరోజు ప్రెస్లో రాయలసీమ గురించి, ఇరిగేషన్ గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని పరిశీలిస్తే తన 5 ఏళ్ల కాలంలో రాయలసీమకి ఏం చేశాం, ఇరిగేషన్కి ఏం చేశామని ఒక్క మాట కూడా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి